హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం హిందీలో కీ మరియు కీ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. तो अक्सर देखा गया है कि हिंदी लेकिन राइटिंग में संशय कन्फ्यूजन रहता है कि वाक्य में कब की छोटी ई की मात्रा के साथ लिखा जाए और कब की बड़ी ई की मात्रा के साथ लिखा जाए. लोग सामान्यतः हिंदी के इन शब्दों का एक दूसरों के स्थान पर प्रयोग कर लेते हैं और ये इसलिए होता है क्योंकि वे इनमें अंतर करने में असमर्थ होते हैं. इसलिए हम आपको दोनों के विषय में संपूर्ण जानकारी देने का प्रयास करेंगे. అంటే జనరల్గా ఈ కీ మరియు కీకి సంబంధించినటువంటిది రాసేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్ అయ్యి రాస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కీ మరియు కీకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారు. की एक संयोजक जोड़ने वाला कंजंक्शन शब्द है जो मुख्य वाक्य को आश्रित वाक्य के साथ जोड़ने का कार्य करता है. అంటే ఇక్కడ కీ అనేటువంటిది ఒక సంయోజక్ అంటే ఏంటి? కంజంక్షన్. అంటే ముఖ్య వాక్యకే అంటే ముఖ్యమైనటువంటి వాక్యం ఏదైతే ఉందో దాంతో పాటుగా ఆశ్రిత వాక్యం అంటే డిపెండెడ్ అయ్యేటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో దాన్ని అంటే ఇక్కడ రెండు సెంటెన్స్ని కలపడానికి యూజ్ చేస్తారు. సో మొదటి వాక్యం మీద డిపెండ్ అయ్యి ఇంకొక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ ఆశ్రిత వాక్యాన్ని హిందీలో అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కీని ఈ రెండు వాక్యాల మధ్యలో సంయోజక్ కంజంక్షన్ లాగా యూజ్ చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ రెండు వాక్యాలు ఏంటి? రమేష్ నే ముజే బతాయా ఇదొక వాక్యం, వహ్ ఆజ్ కార్యాలయ నహీ ఆయేగా ఇంకొక వాక్యం. సో ఈ రెండింటిని కలిపేటువంటిది ఏంటి? కీ. అందుకని ఈ కీని ఏమంటారు? సంయోజక్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే శిక్షక్ నే ముస్సే కహా ఒక వాక్యం, ఏ కవిత సునావో ఇంకొక వాక్యం. ఈ రెండింటిని కలపడానికి యూజ్ చేసినటువంటి సంయోజక్ ఏంటి? కీ. అంటే ఇక్కడ ఇలా రెండు వాక్యాలని కలిపేటప్పుడు మనం ఎప్పుడు యూజ్ చేయాల్సిందేంటి? కీ. ఈ కాతో పాటుగా ఉండేటువంటి ఈ హ్రస్ అంటే ఇక్కడ హ్రస్ ఉందా దీర్ఘ ఉందా అనేటువంటిది చూడాలన్నమాట. సో కాతో పాటుగా ఈ ఉందా ఈ అనేటువంటిది ఉందా చూస్తే కాతో పాటుగా ఈకి మాత్ర అనేటువంటిది ఉంది. సో ఈకి మాత్ర ఉండేటువంటిది సంయోజక్, గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీనింగ్ చూస్తే రమేష్ నే ముజే బతాయా అంటే రమేష్ నాకు చెప్పారు. ఏమని చెప్పాడు? సో వహ్ ఆజ్ కార్యాలయ నహీ ఆయేగా అతను ఈరోజు ఆఫీస్కి రావడం చెప్పాడు. అంటే ఇక్కడ ఆశ్రిత వాక్యం చెప్పాం కదా, ముఖ్య వాక్యం ఏంటి? రమేష్ నే ముజే బతాయా అంటే రమేష్ నాకు చెప్పాడు. సో దాని మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి వాక్యం ఏంటి? వహ్ ఆజ్ కార్యాలయ నహీ ఆయేగా అతను ఆఫీస్ రాడు అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. అంటే ముఖ్య వాక్యంతో ఇంకొక వాక్యాన్ని కలపడం జరిగింది కదా. సో డిపెండెడ్ అనేటువంటిది ఉంది కదా, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ అనేటువంటిది ఫస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారు? ఆశ్రిత్ అంటారు. సో శిక్షక్ నే ముస్సే కహా అంటే టీచర్ నాకు చెప్పారు. ఏమని చెప్పారు? ఏ కవిత సునావు అంటే ఒక కవితని వినిపించమని. సో ఈ రెండు సెంటెన్స్ ఒక సెంటెన్స్ మీద ఇంకో సెంటెన్స్ డిపెండ్ అయ్యి ఉంది. సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఇది ఆశ్రిత వాక్యం. సో ఇలాంటి దగ్గరలో మనం యూజ్ చేసేటువంటిది ఏంటి? హ్రస్సు ఉండేటువంటి ఈ ఉండేటువంటి ఈకి మాత్రాన్ని యూజ్ చేయాలి. जब कभी दो वाक्यों में योजक के रूप में की लगाया जाता तो सदैव का में छोटी ई की मात्रा लगाई जाती है. అంటే ఎప్పుడైతే వాక్యాలని కలపడానికి యోజక్ లాగా ఎప్పుడైతే మనం కీని యూజ్ చేస్తామో అక్కడ మనం ఎప్పుడు కూడా ఈకి మాత్ర ఉండేటువంటి కాతో పాటుగా ఈ కలిసి ఉండేటువంటి ఈ కీని మాత్రమే యూజ్ చేయాలి. దీర్ఘ ఉండేటువంటి ఈ ఉండేటువంటి కీకి మాత్ర యూజ్ చేయకూడదు. దానికి సంబంధించినటువంటి కీ అనేటువంటి లెటర్ వేరేను. అంటే కీ వేరే రెండు ఒకటి కాదు. తుమ్ బిహార్ సే హో కి బంగాల్ సే అంటే నువ్వు బీహార్ నుండి వచ్చావా లేదంటే బంగాల్ నుంచి వచ్చావా. సో ఈ లేదంటే అనేటువంటిది ఆర్ మీనింగ్ కదా. సో కాబట్టి అలాంటి ప్లేస్లో కూడా ఈ కీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా కూడా దీన్ని యూజ్ చేస్తారు. వహ విద్యాలయ నహీ ఆ సకా క్యూంకి వహ బీమార్ థా అంటే అతను స్కూల్కి రాలేకపోయాడు ఎందుకంటే అతనికి హెల్త్ బాగాలేదు. ఇక్కడ క్యూంకి అంటే ఎందుకంటే, బికాజ్ అనేటువంటి మీనింగ్లు ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో ఇక్కడ కూడా రెండు సెంటెన్స్ని కలపడానికే యూజ్ చేస్తున్నారు. సంయోజకే ఇది. సో ఇక్కడ కూడా మనం క్యూంకి అనేటువంటి దాంట్లో కీ కలిసిపోయింది ఈ వర్డ్తో పాటుగా. సో ఇది కూడా ఒక సంయోజక్ అన్నమాట. इस वाक्य में क्योंकि से कार्य होने का कारण बताया जा रहा है, अतः वह योजक के रूप में प्रयुक्त है.
సో ఎందుకనంటే అనేటువంటి ఈ వర్డ్ని రెండు సెంటెన్స్ని కలపడానికి యూజ్ చేస్తారు, కాబట్టి ఇది కూడా ఒక యోజక అన్నమాట. నాకి मैंने इस कार्य को किया है ना कि तुमने, అంటే నేను ఈ పని చేశాను నువ్వు కాదు అని చెప్పేటప్పుడు इस वाक्य में नाकी शब्द भी योजक के रूप में आया है, అంటే ఈ వాక్యంలో నాకి అనేటువంటిది కూడా ఒక యోజక్ లాగా ఉపయోగించడం జరిగింది. అతః కామే చోటి ఈకి మాత్ర లగాయి గయి హై, అందువల్లే ఇక్కడ నాకి అనేటువంటి దాంట్లో ఈకి మాత్ర ఉంది, గమనించాలన్నమాట. ఈకి మాత్ర లేదు. బల్కి కమల్ ఆజ్ నహీ ఆయా థా బల్కి కల్ ఆయా థా, కమల్ ఈరోజు రాలేదు కానీ నిన్నొచ్చాడు. సో ఈ బల్కి అనేటువంటి మీనింగ్ ఏంటి? మనం తెలుగులో కానీ అనేటువంటి పదాన్ని ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే ఇక్కడ బల్కి అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? రాదర్ అనేటువంటిది అనమాట. సో కానీ నిన్నొచ్చాడు అని చెప్పేటప్పుడు. సో ఇస్ వాక్యమే బల్కి శబ్ద్ మే భీ ఇसी కారణవశ్ చోటి ఈకి మాత్ర లగాయి గయి హై, అంటే ఇక్కడ నాకి కానీ బల్కి కానీ సో వీటన్నిటిలో ఈకి మాత్రాన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కాతో పాటుగా ఈ ఉంది కానీ ఈకి మాత్రం లేదు, గమనించాలి. తాకి ఇక్కడ చూడండి, ఆప్ జల్దీ చలియే తాకి సమయ పర్ పౌన్ సకే, అంటే మీరు త్వరగా బయలుదేరండి, ఎందుకనంటే మీరు టైంకి వెళ్ళాలంటే మీరు త్వరగా బయలుదేరాలని. అంటే ఇక్కడ తాకిని ఎలా యూజ్ చేయడం జరిగింది? సో దట్ అనేటువంటి మీనింగ్లో, అంటే తాకి అంటే ఏంటి? ఇక్కడ సో దట్ అనేటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ కూడా ఈకి మాత్రాన్ని ఉపయోగించడం జరిగింది. ఈకా ప్రయోగ్ క్రియాకే బాద్ హోతా హై, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వెర్బ్ తర్వాత ఈ కీని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఒక గుర్తులాగా సింబల్ లాగా మనం యూజ్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆ సెంటెన్స్లో ఎక్కడ ఉపయోగించాలని చూస్తే సో రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కీ మరియు కీ ఉంది కాబట్టి సో ఈ ఫస్ట్ ఈ వచ్చేటువంటిది కీ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ యూజ్ చేయాలంట? క్రియ తర్వాత యూజ్ చేయాలంట. మీరు చూసుకుంటే అక్కడ క్రియ ఉందా లేదంటే సంజ్ఞ లేదంటే సర్వనామం ఉందా అనేటువంటి చూస్తే ఇప్పుడు క్రియ ఉంది కాబట్టి ఇక్కడ మనం కీని యూజ్ చేయాలి అనేటువంటి ఒక గుర్తు సింబల్గా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇక్కడ పక్కన వెర్బ్ ఉంది కాబట్టి నేను యూజ్ చేసింది కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం యూజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్లో సెంటెన్స్ అన్నిట్లో మనం చూసినట్లయితే బతాయా, కహా, సకా, కియా హే, ఆయా థా, చలియే ఇలాంటి పదాల తర్వాతనే మనం కీని ఉపయోగించడం జరిగింది. ఒకసారి మీరు ఆ ఎగ్జాంపుల్ని రెఫర్ చేయండి, అందులో ఎక్కడ మనం యూజ్ చేసాము ఈ కీ అనేటువంటిది. ఇప్పుడు దాకా మనం చూసినటువంటిది ఈకి మాత్రం ఉండేటువంటి కీ. ఇక్కడ దీర్ఘ ఈకి మాత్రం ఉండేటువంటి కీని చూస్తున్నాము. సో దాని గురించి ఇక్కడ చూద్దాం. संज्ञा या सर्वनाम शब्द के बाद आने वाले अन्य संज्ञा शब्द के बीच की का प्रयोग होता है। यह दोनों शब्दों को जोड़ने और उनके बीच संबंध स्थापित करने का कार्य करता है। అంటే ఇక్కడ సంజ్ఞ సర్వనామ సంబంధించిన శబ్దాలని ఇంకొక సంజ్ఞ లేదంటే సర్వనామ సంబంధించినటువంటి వర్డ్స్తో యాడ్ చేయడానికి యూజ్ చేసేటువంటిదే ఇక్కడ కీ అనేటువంటి వర్డ్ అన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ రెండు వర్డ్స్ మధ్యలో సంబంధాన్ని స్థాపించడం కోసం యూజ్ చేసేటువంటిది, రెండు శబ్దాలను కలపడానికి మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూస్తే యహ్ కిసీ విద్యాలయకి బస్ హై, ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? యహ్ కిసీ విద్యాలయకి బస్ హై అనేటువంటి దాంట్లో కిసీ అనేటువంటిది ఒక సర్వనామం అన్నమాట. సో ఇక్కడ విద్యాలయ అనేటువంటిది ఒక సంజ్ఞ, దాని తర్వాత బస్ అనేటువంటిది కూడా ఒక సంజ్ఞ అన్నమాట. ఇప్పుడు విద్యాలయానికి సంబంధించిన మరియు బస్సుకు సంబంధించిన రిలేషన్ని చెప్పేటువంటి వర్డ్ ఏంటి? ఈకి మాత్ర అనమాట. సో ఇక్కడ దీర్ఘ ఈ అనేటువంటిది ఉందా కా తర్వాత, లేదంటే హ్రస్వ ఈ ఉందా అనేటువంటి చూస్తే ఇక్కడ దీర్ఘ ఈ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఎందుకని దీర్ఘ ఈకి మాత్ర అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ విద్యాలయ్ మరియు బస్ ఈ రెండు పదాలని కలపడానికి యూజ్ చేసాము కీని, కాబట్టి ఇక్కడ రెండు సెంటెన్స్ని కలపటం లేదు, రెండు శబ్దాలని కలపడానికి యూజ్ చేసాము, కాబట్టి ఇక్కడ దీర్ఘ ఈకి మాత్ర ఉంది. తాళేకి చాబీ కోగయి అంటే తాళం బుర్ర సంబంధించినటువంటి కీ పోయింది అని చెప్పడం అనమాట. సో ఇక్కడ తాళే చాబీ, సో తాళం బుర్ర సంబంధించినటువంటిది మరియు కీ సంబంధించింది, ఈ రెండింటిని కలిపేటువంటి వర్డ్ ఏంటి? కీ అనమాట. तो यहाँ ताले और चाबी दोनों संज्ञा है, सो ये రెండు కూడా नौन। की के बाद स्त्रीलिंग शब्द आता है। ऊपर दिए गए उदाहरणों में बस और चाबी दोनों स्त्रीलिंग शब्द हैं। అంటే ఇక్కడ కీ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తారు అంటే
ఇక్కడ చాబి, తాలే అనేటువంటి ఈ పదాలు ఏదైతే ఉన్నాయో స్త్రీలింగ్ అనమాట. సో కాబట్టి అక్కడ మాత్రమే ఈ కీని ఉపయోగిస్తారు. की को अंग्रेजी में आप के रूप में जाना जाता है, वही की को अंग्रेजी में दट के रूप में जाना जाता है. అంటే ఇక్కడ కీ అనేటువంటి యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో ఆఫ్ అని. సో అలాగే ఇక్కడ ట్రస్ ఈ ఉండేటువంటి కీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి, దట్ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.